నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మంత్రులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్రం మొత్తటా చర్చ జరుగుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది? మరి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు, ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్? ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్పుడు 15 సంవత్సరాల క్రితం పనులైనాయి. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఖాళీ మాటలు చెప్పుకుంటా, కమిషన్లు దోచుకుంటా ప్రజల సేవ అసలే చేయలేదు. మొన్న కేటీఆర్ వచ్చి అరే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అన్న ప్రశ్న వేసినాడు. నేను వారికి కౌంటర్ ప్రశ్న, నువ్వు 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే, అయితే దాని బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ పనులు కాలేదంటే అది కేవలం దాని బాధ్యత కేసీఆర్ది, కేటీఆర్ది, వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళేమో సొంత లాభాల కోసము ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసి పైసలు దోచుకున్నారు, కానీ ప్రజలకు పనిచేయలేదు. మేము ఒక నెల నుంచి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ప్రజలకు ఒక విశ్వాసం కల్పించినాము. మీకు రోడ్లు, డ్రైన్స్, ఈ హై టెన్షన్ వైర్స్ ఏదైతే పోతున్నాయో ఇవన్నీ కూడా చేయడానికి ఇక్కడ పనులు చేసుకుంటూ 140 కోట్ల రూపాయల పనులు చేపిస్తున్నాం. నేను ఇప్పుడే వాళ్ళందరికీ చెప్పిన, సార్ ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు ఇట్లనే వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయినారని చెప్పి వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. కరెక్ట్, వాళ్ళ ప్రశ్న అయితే కరెక్ట్ ఉంది. అయితే వాళ్ళకి ఏం చెప్పినంటే ఇంకా 3 సంవత్సరాల ఎలక్షన్ వస్తుంది, మీకు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ పనులు కాకుంటే కార్పొరేషన్ ఎలక్షన్లోనే మీరు మీ జోరు చూపించవచ్చు, లేకుంటే నేను వస్తే ఈ కంబ ఉంది కదా, ఈ కంబ దగ్గర నేను వస్తా, నన్ను కట్టి నాకు శిక్ష వేయాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన. కానీ అప్పటి వరకు పనులు అయిపోతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో మోసం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మొన్న కేటీఆర్ మాట్లాడి ఏం సమాధానం? కేటీఆర్కి ఫ్రస్ట్రేషన్లో ఏదంటే అది చెప్తున్నా. కేటీఆర్ చెప్తే ఏమవుతుంది? సర్వేలు చూసుకో, ఎక్కడ వాళ్ళకి నెక్స్ట్ పొజిషన్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ లేనే లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఏకమై పనిచేస్తా ఉందని చెప్పేసి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. దేశం అంతా అందరికీ తెలుసు, కాంగ్రెస్ బీజేపీ పోటీ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ బీజేపీ పోటీ. మేము ఎట్లా కలవచ్చు? కానీ మీకు తెలుసు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. మొన్న యూరియా గొడవలో కూడా వచ్చి కాంగ్రెస్ మీద విమర్శలు చేసినారు, కానీ బీజేపీ మీద చేయలేదు. దానే అర్థమవుతుంది వాళ్ళిద్దరు ఢిల్లీలో వాళ్ళిద్దరు దోస్తులు అని చెప్పి స్పష్టంగా కనబడడం జరిగింది. థ్యాంక్ యూ.